ఇప్పుడే రాజమండ్రి చేరుకున్నాను అనంతపురం నుంచి. నిన్న మా అడ్వకేట్ నారాయణ రెడ్డి గారు అనంతపురం ఖచ్చితంగా రావాలి, ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ రిలీజ్ అయింది, ఇది ఖచ్చితంగా నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడే నువ్వు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చి నేను రిలీజ్ ఆర్డర్ ఇక్కడే ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పడంతో నేను పొద్దున హుటాహుటిగా బయలుదేరి వెళ్ళడం జరిగింది. బెయిల్ వేశారు నిన్న, అక్కడ బెయిల్ వస్తుందని చెప్పారు ఆయన. ఇక అది రాకపోవడంతో మళ్ళీ హుటాహుటిని బయలుదేరి, ఎందుకంటే ఆయన ఇక్కడ కాదు అనంతపురమే నీకు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చింది, అనంతపురంలోనే నువ్వు రిమాండ్ రిపోర్ట్ రిలీజ్ రిపోర్ట్ చూపించాలని చెప్పడం జరిగింది. కాబట్టి దీని విషయంలో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అడ్వకేట్ గారు, మా అడ్వకేట్ లీగల్ కౌన్సిల్ ఆయన మాట విని, దాని పరిస్థితుల్లో నేను వచ్చే క్రమంలో బాగా లేట్ అయిపోయిందండి. నేను ఎక్కడికి పారిపోలేదు, ఎక్కడికి పారిపోయే వ్యక్తిని కాదు. ఐఎమ్ ఏ లా అబైడెడ్ పర్సన్. ఐ హ్యావ్ వెరీ గుడ్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్స్ విత్ లా. నాకు చాలా గౌరవం లా అంటే. న్యాయమూర్తులన్నా న్యాయస్థానాలన్నా అపారమైన నమ్మకం ఉందండి. అండ్ నేను ఎటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టలేదు. ఆ సర్టిఫికేట్ ఇచ్చింది, మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చింది రాఘవ శర్మ గారే. ఆ మెడికల్ సర్టిఫికేట్ లో ఏం పొందుపరిచారంటే, ఆ మెడికల్ సర్టిఫికేట్ లో ఆయన ఇచ్చిన పరిస్థితి ఏంటంటే, మా మదర్ కి సర్జరీ చేసిన హాస్పిటల్లోనే వైద్యం చేయిస్తే మంచిది అని చెప్పి ఆ రాఘవ శర్మ గారి హాస్పిటల్ నుంచి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ పరిస్థితుల్ని తప్పుదోవ పట్టించి నా బెయిల్ రాకుండా చేయాలని చెప్పి చేస్తున్న ప్రభుత్వం కుట్ర. రెండో విషయం, నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, నేను ఇప్పుడిప్పుడే నా బిడ్డలు, నేను నా భార్య రాజమండ్రికి రీచ్ అయ్యాము. నేను ఇక్కడ సెంట్రల్ ప్రిజన్ దగ్గరికి రీచ్ అవుతున్నానండి. కొన్ని నిమిషాల్లో నేను సెంట్రల్ ప్రిజన్ దగ్గరికి వెళ్తాను. అండ్ న్యాయం పైన, న్యాయ పోరాటం, న్యాయాలపైన, న్యాయస్థానాలపైన, న్యాయమూర్తులపైన అపారమైన నమ్మకము, విశ్వాసం ఉందండి. నేను అట్లాంటి వ్యక్తిని కాదు, ఎక్కడికి పారిపోలేదు, పారిపోయే వ్యక్తిని అసలు కాదండి. గత 4 నెలలుగా నేను ఇక్కడే సెంట్రల్ ప్రిజన్ జైల్లో ఉన్నా. అన్యాయంగా నా పైన కేసులు పెట్టి వేధిస్తా ఉన్నారు. నాకు సంబంధం లేని కేసుల్లో కూడా నన్ను వేధిస్తా ఉన్నారు. హైకోర్టు 41 నోటీస్ ఇవ్వమని చెప్పిన తర్వాత కూడా నన్ను వేధిస్తా ఉన్నారు. న్యాయ పోరాటం చేస్తాను. నా కన్న తల్లికి బాగలేదు, ఆవిడ చావు బతుకుల్లో ఉన్నారు. ఆవిడకి బైపాస్ సర్జరీ అయిన తర్వాత కూడా ఆ చెస్ట్ వూండ్, ఆ సర్జరీ చేసిన పుండు మానలు చీము పట్టి ఇన్ఫెక్షన్ అయ్యింది. దాన్ని కూడా కోర్టు వారి దృష్టికి తీసుకుపోతాము. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని చెప్పి, సజీవుడైన దేవుడి మహాకృపతో నాకు న్యాయం జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ నేను సెంట్రల్ ప్రిజన్ దగ్గరికి రీచ్ అయిపోయాను. దయచేసి మీడియా వారు కూడా ఎవరో తప్పుడు కథనాలు మా కుటుంబం గురించి రాయొద్దండి. ఎందుకంటే మేము బాధల్లో ఉన్నాము. అందరికీ ఇబ్బందులు వస్తాయి. దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని ఇబ్బందుల నుంచి విడిపిస్తాడని విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారే మరొకసారి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి చొరవ కల్పించుకొని, నా విషయంలో చొరవ చూపించి కల్పించుకొని నాకు సహాయం చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారే నన్ను కాపాడాలని, సజీవుడైన దేవుడి మహాకృపతో న్యాయమే గెలుస్తుందని చెప్పి మళ్ళీ నేను చెప్తూ, ఖచ్చితంగా నేను లాకి అబైడ్ అయి ఉండే పర్సన్ నేనండి. లాని వయలేట్ చేసే వ్యక్తిని కాదు. అనంతపురం నుంచి ఇక్కడికి రావడానికి లేట్ అయింది. రాత్రంతా ప్రయాణం చేసి బండి తోలుతా నేను, మా అంకుల్, మా చెన్నాయన్ గారు, మా తమ్ముడు, నా భార్య, నా బిడ్డలు, నా చిన్న బిడ్డలు అండి ఇద్దరు, నా కొడుకులిద్దరితో సహా కూడా ఇక్కడికి రావడం జరిగింది. దయతో ఎవరు కూడా తప్పుదో పట్టించదని చెప్పి